గత కొన్ని నెలలుగా బాగా సెర్చింగ్ చేస్తున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే కొడాలి నాని గారు. గుడివాడ అడ్డా. ఇంకా గుడివాడ పేరెత్తితేనే కొడాలి నాని గారు అందరికీ ఒక్కసారిగా తలుక్కుని మెరుస్తుంటారు. అదంతా 2019 నుంచి 24 వరకు. 24 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఘోరంగా అతి దారుణంగా ఓటమి పాలవడంతో ఈ స్టార్లు అందరూ కూడా వైసీపీ స్టార్లు ఎక్కడ కనిపించట్లేదు. పాపం వివిధ రకాల అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక వంశీ వెర్షన్ ఒక రకంగా ఉంటే కొడాలి నాని వెర్షన్ ఇంకొక రకంగా ఉంది. అసలు కొడాలి నాని ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఏ రాష్ట్రం వెళ్ళారు, ఏ దేశం వెళ్ళారు, ఎప్పుడు వెనక్కి వచ్చారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఈ సమాచారం మాత్రం బయటికి అస్సలు లీక్ అవ్వట్లేదు. కారణాలు ఏంటి అంటే వాళ్ళకే తెలియాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా. అయితే ఇప్పుడు సంచలనమైన ఒక ఫోటో వైరల్ అవుతుంది. కొడాలి నాని గారికి ఆల్రెడీ ఎయిర్పోర్ట్లన్నీ కూడా బంద్ పెట్టేశారు. ఆయన ఎప్పుడు అందులో అడుగు పెట్టినా సరే ఫ్లైట్ ఎక్కనివ్వరు, ఎక్కడికన్నా వెళ్దామన్నా సరే వెళ్ళనివ్వరు. ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఇది. ఈ ఫోటో చూడండి. ఇది 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 బాగా వైరల్ అవుతున్న ఫోటో. ఏంటి ఫోటో అంటే కొడాలి కనిపించాడు. ఎక్కడంటే ఇది అందరిలో ఉన్న ప్రశ్న. ఇది ఒక ఎయిర్పోర్ట్ ఫోటో. ఇదిగో చూడండి. ఆయనకి ఏదైతే గుండె సమస్య ప్రాబ్లం వచ్చిందో బైపాస్ సర్జరీ చేయించుకున్నారంటున్నారు కదా, ఇదిగో దానికి నిదర్శనంగా ఒక ప్యాడ్ ఒకటి కట్టుకున్నారు గుండెలకు సంబంధించి. అంటే ఆయనకి ట్రీట్మెంట్ అయ్యింది, సేఫ్గానే ఉన్నారు. కాస్త స్లిమ్ అయ్యాడు, అంటే సన్నబడ్డాడు ఆయన. ఇదిగో చూడండి. ఇంతకుముందు అంటే కొద్దిగా మంచి హైటు పాజిటివ్ ఉండి కూడా, కానీ ఇప్పుడు అది లేదు, ఇంకా తగ్గిపోయాడు. మామూలుగానే కొద్దిగా బక్కపరాని ఇంకా తగ్గిపోయాడు. సో ఇంతకుముందు అయితే కొడాలి నాని అని పేరు చెప్పేసరికల్లా అసలు ఆయన ఏం మాట్లాడతాడో, ఏమంటుంటాడో అని చెప్పి వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని చెప్పి సెర్చ్ చేస్తున్నారు, కానీ గూగుల్ కూడా దొరకట్లేదట. కానీ ఇక్కడ దొరికింది ఒక ఫోటో. దీన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఎవరో వాళ్ళ అభిమానం కోసం సెల్ఫీ తీయించుకుంటున్నాడు ఎయిర్పోర్ట్లో. చూడండి ఎంత దీనంగా, అమాయకంగా. అసలు కొడాలి నాని అలా చూస్తుంటే జాలి అనిపిస్తుంది. ఇలా ఉండేవాడు కాదు కదా అతను. ఇక కొడాలి నాని ఎక్కడ అరెస్ట్ భయంతో బయటికి రావడం లేదా, మెరుపులా కనిపించి తప్పించుకు తిరుగుతున్నారా? ఇక వైసీపీ మౌత్ పీస్ ఎందుకు మోగపోయింది? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. వైసీపీ మౌత్ పీస్ కదా ఇది, అది మామూలు మౌతా? అసలు నోరు ఇప్పితేనే బండ బూతులు, చెవులు మూసుకుని చెవుల నుంచి రక్తం గాడిపోయే మాటలు, అది వాళ్ళ స్టైలు ఈ పీసు. కానీ ఇప్పుడు వీక్ అయిపోయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేనట్టున్నది. ఎందుకంటే ఆ ఫేస్ చూస్తే అర్థమైపోతున్నది కదా, పూర్తిగా డల్ అయిపోయారు. ఇక అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో సైలెంట్ అయిపోయారా? అరెస్ట్ చేస్తామంటే సైలెంట్ అవ్వకుండా వైలెంట్ ఎక్కడవుతారు? ఎందుకంటే అవన్నీ గుర్తుకొస్తుంటాయి కదా గతం అంతా కూడాని. ఒక్కసారి రిమైండ్ చేసుకున్నారనుకోండి, కళ్ళు మూసుకోండి, ఏమేమి మాట్లాడారో. యూట్యూబ్ని ఇలా టచ్ చేస్తే చాలు, అసలు కొడాలి అని పేరు పెట్టారు అంటే బూత్ 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 అని మారుమోగిపోతుంటాయి చెవుల్లో రింగులు. మామూలు వాళ్ళైతే, మహిళలు అయితే ఆ వీడియోలు చూడలేరు, ఆ మాటలు వినలేరు. కానీ కొంతమందికి అది చాలా శ్రవణానందంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు జబ్బలు చరుచుకుండేవారు, తప్పట్లు కొట్టేవారు, ఎరగదీసేసావు నాని, అసలు నువ్వు ఉండాల్సింది కొడాలి అని చెప్పి ఎంతో ఆనందంగా వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ మౌత్ పీస్ ఏమైపోయింది, ఎందుకు మోగపోయింది? ఇది అందులోని ప్రశ్న. మరి మళ్ళీ ఎప్పుడు వస్తుందో బయటికి? మరి ఆయన మళ్ళీ ఈ రకంగా అప్పుడు అలా మాట్లాడని కొడాలని ఇప్పుడు ఎలా మాట్లాడతారు? చాలామందిలో కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. ఇంకొకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి, ఇంకొకసారి ఆయన మాట్లాడాలి. గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడతారా? తగ్గారా? భయపడ్డా? ఇలాంటివన్నీ కూడా ప్రశ్నల కింద మెదులుతున్న నేపథ్యం. మే 23న హైదరాబాద్లో ఓ వివాహ వేడుకలో కనిపించిన కొడాలి నాని. ఇది కూడా వైరల్ అయింది. లాస్ట్ టైం కూడా మనం చేసాం వీడియో. మే 23వ తేదీన, అంటే కొన్ని రోజుల క్రితమే, ఒక ఫంక్షన్లో కనిపించడానికి గచ్చిబౌలిలోని. మన తర్వాత నుంచి మళ్ళీ మాయమయ్యాడు. మళ్ళీ అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయారా లేక రెస్ట్ తీసుకుంటున్నారా? చూడండి, మరి ఇంత వీక్ అయిపోయిన తర్వాత పాపం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. యాక్టివ్గా ఏం తిరుగుతారు? ఇప్పుడంటే కాస్త ఎండలు తగ్గినాయి, కొద్దిగా వెదర్ చేంజ్ అయింది, కానీ ఇంతకుముందు ఎండలు దంచేసినాయి కదా. ఆ ఎండలో ఎక్కడ తిరుగుతారు? అయినా ఇప్పుడు ఆయన తిరగడానికి పనే ఉంది. గుడివాడ వెళ్ళే పరిస్థితి లేదు. గుడివాడ వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేస్తారు అంటున్నారు. గుడివాడలో ఇప్పుడు తిరిగే పరిస్థితి ఎక్కడుంది? అది కూటమి సామ్రాజ్యం అయిపోయింది. ఒకప్పుడు కొడాలి నాని అడ్డా అనేవారు, ఇప్పుడు అడ్డా ఏం లేదు, మొత్తం జెండా పీకించేశారు. ఆయన ఇబ్బంది పడిపోతున్నాడు. ఇక ఇటీవల కొడాలికి హార్ట్ సర్జరీ జరిగింది, అందుకే కనిపించలేదా? అదే అంశం. ఇదిగో నేను చెప్పాను కదా,
హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత ఫోటో అయి ఉంటుంది అది. ఇక డాక్టర్ సూచనల మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారా? డాక్టర్లు చెప్పుంటారు, మీరు ఇంతకు ముందులా గట్టిగా ఆవేశపడకండి, ఎమోషనల్ అవ్వకండి, అయ్యారంటే కాస్త వీక్గా ఉన్నది గుండె, ఇబ్బంది పడిపోతావు నాని అని చెప్పి వాళ్ళు చెప్పుంటారు. అందుకని కూడా రెస్ట్ తీసుకోవచ్చు. కొడాలి సన్నిహితుల నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొడాలి సన్నిహితులు మాట్లాడరు, కొడాలి ఫాలోవర్స్ మాట్లాడరు, కొడాలి ఫ్యాన్స్ మాట్లాడరు, కొడాలి కుటుంబ సభ్యులు మాట్లాడరు. కొడాలి అసలు మాట్లాడట్లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఆ మౌత్ పీస్ ఏమైపోయిందో అర్థం కావట్లేదు. ఇది అందరిలో ఉన్న ప్రశ్నలు. ఇక అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేదో ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది, అది మనం చూపిస్తున్నాం. కానీ అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలామందిలో ఉన్న అనుమానం ఇది. ఒకప్పుడు దర్జాగా టీవీగా తిరిగిన కొడాలి నాని, ఆ పాత విజువల్స్ అన్నీ చూసామంటే అసలు ఎలా ఉండేది కొడాలి నాని అనేసరికల్లాని అవేవో తాయితులు ఇవి కట్టుకుండి గంభీరంగా మంచి హైటు హుషారుగా ఉండేవాడు ఆయన. కానీ ఇప్పుడు డల్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? అరెస్ట్ అయితే తప్పించుకు తిరగాల, తప్పించుకు తిరిగితే అరెస్ట్ చేయడం మానేస్తారా? ఇది కూడా చాలామందిలో ఉన్నాను. మనం తప్పు చేశారనుకోండి అరెస్ట్ చేస్తారు, ఏముంది? వైఎస్ఆర్సీపీ హయాంలో అరెస్టులు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అది ఏమవుతుంది అన్నది కోర్టులు తీసుకోవాలి. అరెస్ట్ను మాత్రం ఆపలేరు కదా. ఒకవేళ వాళ్ళు చేయాలి అనుకుంటే కేసులు చాలా ఉన్నాయి, చాలా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ఏదో కేసులు తీసుకెళ్ళొచ్చు. దానికి దాక్కుంటే మాత్రం వదిలేస్తారా? అంటే మెయిన్ రీజన్ ఒక్కటే, అరెస్ట్ చేస్తారనే టెన్షన్ అయి ఉంటుంది. ఇటీవల ఓ ఎయిర్పోర్ట్లో అభిమానికి సెల్ఫీతో దర్శనమిచ్చిన కొడాలి, ఆ ఫోటోలో బరువు తగ్గి సన్నగా కనిపిస్తున్న మాజీ మంత్రి, ఛాతీకి ఒక సపోర్టింగ్ బెల్ట్ కూడా ధరించిన కొడాలి. ఇందాక నేను చెప్పిన సపోర్టింగ్ బెల్ట్, ఈ బెల్ట్ కూడా ధరించాడు ఆయన. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమ్మ దొరికాడురా కొడాలి కనిపించాడురా, ఎక్కడన్నా సెట్ చేస్తున్నారు. అది ఏ ఎయిర్పోర్టు? ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఎయిర్పోర్టుకి సంబంధించిందే. ఇదిగో ఇక్కడ ఫ్లైట్ కనిపిస్తున్నది కాబట్టి ఎయిర్పోర్ట్, అది ఏ ఎయిర్పోర్ట్ అన్నది సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్, సీక్రెట్ వెనుక మర్మం ఏంటో ఎవరికీ తెలియట్లేదని. అసలు ఈయన మీద ఏం కేసులు ఉన్నాయి? ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది వాళ్ళు చేసింది తప్పు రైటు అన్న తర్వాత కేసులు ఇవన్నీ నిరూపణలు తర్వాత అంశం. కానీ మనం తప్పులు ఏం చేసామో మనకు తెలుసు కదా, మనం ఎవరినైనా ఎలా తిట్టామో మనకు తెలుసు కదా, ఎంత అవమానకరంగా ఎంత నీచంగా మనం మాట్లాడామో మనకు తెలుసు కదా. సో ఆ భయం ఆటోమేటిక్గా ఉంటుంది. ఇంక దాని సీక్రెట్ ఏముంది? చంద్రబాబు లోకేష్ పవన్పై రెచ్చిపోయి విమర్శలు, ఆ నాయుడు ఈ నాయుడు ఇలాగా అలా ఒకటా రెండా? అధికారం కోల్పోగానే గుడివాడ నుంచి గాయబ్. అధికారం ఎప్పుడైతే కోల్పోయారో గుడివాడ నుంచి మనోడు బిషానా ఎత్తేశారు. ఆ తర్వాత ఇంకా సమస్యలన్నీ కూడా వెంటాడుతున్నాయి. నిద్ర పట్టిన రాత్రులు ఉంటే ఏముంటుందండి? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 వైనాట్ 175 గెలిచేస్తాము, ఇంకా తిరుగులేదు, కూటమి లేదు, జనసేన లేదు, తెలుగుదేశం పార్టీ లేదు, బీజేపీ లేదు, ఇంకా వాళ్ళ మాట ఏమి వినిపించదు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తుంది, ఇంకొక 5 సంవత్సరాలు మనం తట్టుకోలేరు, మొత్తం మనం సర్దేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తే ఒక్కసారిగా అది రివర్స్ అయిపోయింది. 11కి పరిమితం చేసేసింది. విర్రవీగిన వాళ్ళు, మీసాలు మెరేసిన వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారు. అలాంటి టైంలో ఇంకేమి నిద్ర పడుతుంది? అవన్నీ గుర్తుకొస్తుంటాయి కదా, గతంలో అమ్మ ఖచ్చితంగా మనల్ని ఎత్తేస్తారా బాబు అని చెప్పి ఆ టెన్షన్తోటే సగం రోగాలు బయటకు వస్తాయి. ఇక ఇదేంటి ప్రజానేతగా గొప్పలు చెప్పుకునే ఆయన ఇలా చేయడంపై అటు పార్టీలో ఇటు ప్రజల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. కొడాలి నాని వీరుడు సూర్యుడు, కొడాలి ఉంటే మనకి చాలు అనుకున్న గుడివాడలో ఆయన ఫాలోవర్స్కి అందరికీ కూడా ఇప్పుడు చెమటలు పడుతున్నాయి, ఉచ్చబడుతుందట. ఈయనేదో మనల్ని ఆదుకుంటాం అనుకున్నాం, ఈయనేదో మళ్ళీ గెలిచేస్తాడు అనుకున్నాం, మనకి అడ్డు అదుపు లేదనుకున్నాం, ఈయన చూస్తే ఓడిపోయాడు, ఊరు వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో రాడో తెలియదు, మళ్ళీ ఎన్నికల టైంకి ఏమన్నా వస్తారేమో, ఈ లోపల మేము ఎలా తట్టుకోగలం, ఈయన్ని చూసుకుని మనం రెచ్చిపోయాం కదా, మనం ఉడకలేసాం కదా, మనం హద్దు మీరాం కదా, మన పరిస్థితి ఏంటి అని చెప్పి పాపం వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఇక ఆరోగ్యం బాగా లేదు, ఓకే, ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఉండకుండా హైదరాబాద్లో ఉండవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్న. ఆరోగ్యం కాకపోతే నియోజకవర్గాన్ని వదిలేయాలా? ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చి కదా, హైదరాబాద్లో ఉంటే ఊరుకుంటారా? అదే ఏదో మరి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కాదు. కానీ హైదరాబాద్లో కాదు, అండమాన్లో ఉన్న ఊరుకోరు ఎత్తేయాలనుకుంటే. అది అందరికీ తెలిసిన అంశమే. వంశీని ఏం చేశారు? వంశీ ఎక్కడున్నారు? గన్నవరంలో పట్టుకున్నాడు ఆయన్ని? కాదు కదా. మై హోమ్ భూజాల లోపలికి వెళ్ళి
తీసుకొచ్చేసారు. ఎక్కడున్నా తీసుకొచ్చేస్తారు. ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఇచ్చారంటే అర్థం ఏంటి? అదే కదా, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంకా ఆల్రెడీ బంధించారు, ఉచ్చు బిగించారు. ఆ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండేలా ఉంటే కాస్త ఆగుతారేమో, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోని కూడా అరెస్ట్ చేస్తారు అని. ఇక మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు కొడాలి కనిపించరా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అటు ప్రజలకే కాదు, ప్రభుత్వానికి పోలీసులకు కూడా అనుమానం వచ్చినట్టుంది. కొడాలిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వం మీన్స్ ఇక విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడనే టాక్ కూడా బాగా నడుస్తుంది. లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత విదేశాలకు ఎలా వెళ్తారు? మరి మారువేషన్లో వెళ్తున్నారా? వేరేది ఏమైనా ప్రూఫ్స్ పెడతారా? అంత ఈజీయా వెళ్ళిపోవడం? లేదు, ఇలా కాకుండా వేరే మార్గంలో ఏమైనా వెళ్తున్నారా? ఏమున్నది, పక్క రాష్ట్రానికో పక్క దేశానికో దగ్గరలో ఉన్న ప్రాంతానికి వేరే వేరే ఫ్లైట్లో కాకుండా వేరే రకంగా కూడా ఏమన్నా వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా జంపు కొట్టేస్తున్నారా? మళ్ళీ ఎన్నికల వరకు ఇప్పుడు 2029లో ఏం జరుగుతున్నదో అది జరిగే వరకు కూడా ఈయన రాడా? ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక ఎయిర్పోర్ట్లో నౌకాశ్రయాల్లో అధికారులు అలర్ట్. కొడాలి చుట్టూ కంచె వేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మామూలు కంచె వేయలేదు, ఇనుప కంచె వేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎక్కడికి కూడా అతను వెళ్లకుండా మొత్తం రౌండప్ చేసేశారు. నౌకాశ్రయాల్లోకి వెళ్ళినా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా పట్టేస్తారు. కానీ ఇవి కాకుండా వేరేగా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? అది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కూడా. ఎందుకంటే ఈ మధ్యన మనం చూస్తున్నాం యూట్యూబర్స్ అందరినీ బండ్ల మీద ఆ దేశానికి వెళ్ళాం, కారులో ఈ దేశం వెళ్ళాం అంటున్నారు. ఏమో అలాగేమన్నా కానీ ఆయన వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాడా? ఇవి కాకుండా అన్న దాని మీద పూర్తిగా కంచేశారు. ఈయన ఎక్కడున్నా సరే వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా. ఇదిగో ఈ ఫోటో ఒకటి చూపిస్తున్నది. ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడుది ఇది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారట. ఇక ఎయిర్పోర్ట్లో నౌకాశ్రయాల్లో అధికారులు ఎలట్టు. కొడాలి చుట్టూ కంచి వేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికి వెళ్లకుండా బిగిస్తున్న ఉచ్చు. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఉంటే హైదరాబాద్లో ఉండాలి. ఆ కేసులు ఏమన్నా సెక్షన్లు ఇంకా బలంగా పడినాయి అనుకోండి, ఒకసారి పిలుస్తారు, బాబు ఇదిగో దీంట్లో ఉన్నాం, మీరు ఒకసారి రండి, వచ్చి ఒకసారి కనిపించి వెళ్ళండి అని. రాకపోతే వాళ్ళే వచ్చి సాధారణంగా తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఎక్కడికి వెళ్ళినా కొడాలిని అరెస్ట్ చేసే ఛాన్స్ అంటూ జరుగుతున్న ప్రచారం. ఎట్టి పరిస్థితుల్లోనే కొడాలిని వదలరని. ఎందుకంటే ఆయన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కొడాలిపై పలు కేసులు కూడా నమోదైనవి. హెల్త్ కండిషన్ బాగాలేదనే కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అన్నీ సవ్యంగా ఉంటే త్వరలో అరెస్ట్ చేసే ఛాన్స్. ఇప్పుడు ఈయన ఫోటో చూస్తుంటే సవ్యంగానే ఉన్నట్టుగా ఉన్నారు. కాస్త చిక్కారు, సవ్యంగానే ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఇది ఒకటి పెట్టుకున్నారు, నడుస్తున్నారు, నిలబడగలిగాడు అంటే బాగానే ఉన్నాడు కదా. ఏదో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు, బెడ్ మీద ఉన్నాడు, కదలలేని పరిస్థితి అలా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఏంటి, హెల్త్ కండిషన్ బాగోలేదనే ఒక్క కారణం. అంటే ఎంతో కొంత జాలి దయ ఉంది కూటమికని. కక్ష సాధింపు చెయ్యాలనుకుండేలా ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి చాలామందిని అరెస్ట్ చేయాలి. ఒక కొడాలి నాని గారినే కాదు, చాలామంది మీద కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆచితూచి కూటమి చూస్తుంది. దీనికి కారణం ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఏవైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వాళ్ళు అరెస్టులు చేశారో, కొల్లు రవీంద్ర అవనియండి, అచ్చెన్నాయుడు గారు అవనియండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, ఇంకా చాలామంది నేతల్ని, వీళ్ళని ఏ రకంగా అరెస్టులు చేశారో అది పూర్తిగా వాళ్ళకి వ్యతిరేకం అయ్యింది. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. కక్ష సాధింపు చర్యలతో ఈ రకంగా అరెస్టులు చేశారని. అది కూడా వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఒక కారణం. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ అదే అంశాన్ని, ఆ రకమైన అరెస్టులు అనే వీటిని వీళ్ళు తీసుకుండి మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, ప్రజల్లో ఆ నెగిటివిటీ రాకూడదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్, ప్రజలందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి, అది నెరవేర్చే విధంగా వీళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది కాదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను, సజ్జలను అరెస్ట్ చేస్తాను, లేకపోతే కొడాలి నానిని అరెస్ట్ చేస్తాను, లేకపోతే అంబటిని అరెస్ట్ చేస్తాను, పేరుని అరెస్ట్ చేస్తాను, రోజాని అరెస్ట్ చేస్తాను, ఇలాంటి లిస్ట్ చదువుకోకపోతే చేటడంత ఉంది, చేటభారతం ఉంది. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని వెళ్తానంటే వాళ్ళు ప్రజల్లో ఏమొస్తుంది, అది తప్ప రైటా అనే విషయం తర్వాత పక్కన పెట్టండి. ఏంటి వీళ్ళు మొదలయ్యింది అప్పుడేని మొదటి ఏడాదిలోనే ఇంతమందిని అరెస్టులు చేసేసారని. అందుకని చాలా ఆచితూచి అడుగులు వేస్తూ సరైన సాక్ష్యాధారాలతో బిగిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ వంశీని ఏది తెలుగుదేశం పార్టీయో లేకపోతే భువనేశ్వర్ గారిని అన్నందుకు అరెస్ట్ చేయలేదు. వేరే అంశాల్లో బెయిల్ కూడా రాకుండా ఉండే విధంగా సెక్షన్లు పెట్టి వేరే అంశంలో ఆయన అరెస్ట్ చేయ లోపల ఉన్నాడు. సరే ఏదో ట్రీట్మెంటు ఇవి అవి అని ఏమైనా ఉపశమనం కలిగించవచ్చు గాక, కానీ ఇబ్బందులు పడ్డాడు కదా. వంశీ ఎలా అయిపోయాడు? సో కొడాలి నానికి కూడా అదే పరిస్థితి. పూర్తి స్థాయిలో
పక్కా ఆధారాలతో నాన్ బెయిలబుల్ సెక్షన్లతో బెయిల్ రాకుండా కొన్ని రోజులు వీళ్ళు ఉంటే పశ్చాత్తాపపడి మారతారేమో అన్న ఆలోచనలతో చేస్తున్న నేపథ్యం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. లేకపోతే అరెస్ట్ చేయాలంటే పెద్ద కష్టమేం కాదు, ప్రభుత్వం తెలుసుకుంటే గతంలో ఆ రకంగానే అయినాయి కాబట్టి. ఏదైనా సరే కొడాలి ఎక్కడున్నాడండి ఇప్పుడు? ఈ ఫోటో ఎక్కడది? మరి కొడాలి ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు? కొడాలి కనిపించేశాడు, మరి కనిపించాడు, బాగానే ఉన్నాడు, అరెస్ట్ అవుతారా లేదా? ఈ ఫోటో ఎక్కడిది? దీని మీదే మొత్తం అంతా కూడా చర్చ నడుస్తుంది. మరి కొడాలి ఏ రకంగా అరెస్ట్ అవుతాడో, ఆయన నిజంగా హైదరాబాద్లో ఉన్నాడా, ముంబైలో ఉన్నాడా, వేరే రాష్ట్రంలో ఉన్నాడా, లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయాడా? వాళ్ళన్నా చెప్పాలి, వీళ్ళన్నా తెలుసుకోవాలి.